పౌనిక తెలంగాణలో రైతుల విషయానికి వస్తే గనక కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల విషయంలో చిత్తశుద్ధితో ఉంది అని సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ఎందుకంటే ముఖ్యంగా రైతు రుణమాఫీ విషయానికి వస్తే గనక ప్రతిపక్షాలు కూడా రుణమాఫీ అంటే హామీ ఇచ్చారు కానీ ఇప్పటివరకు చేయలేదు అని చెప్పి ఒక డెడ్ లైన్ పెట్టడం కానీ కాంగ్రెస్ తెలంగాణ ప్రజలను మోసం చేస్తుందని వాళ్ళు ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఈ విషయం చూసుకుంటే కనుక లక్షలోపు రుణాలు లక్ష వరకు రుణాలు మాఫీ చేయడం మనం చూసాం. ఇప్పుడు 2 రోజుల్లో 1,00,000 లోపు ఉన్న రుణాలను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణాలను మాఫీ చేయబోతోంది. సో ఈ విషయంలో ఇచ్చిన హామీ ప్రకారమే మేము ముందుకెళ్తున్నాం, ప్రజలను అన్ని విధాల తెలంగాణను అభివృద్ధి చేస్తాం, అలాగే ముఖ్యంగా రైతుల విషయంలో ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం, చిత్తశుద్ధితో వ్యవహరిస్తున్నామని ప్రభుత్వం చెప్పే ప్రయత్నం చేస్తుంది. సో తన చర్యల ద్వారా కూడా నిన్న జైపాల్ రెడ్డి కాంస్య విగ్రహం ఆవిష్కరణ సందర్భంగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. అంటే బీఆర్ఎస్ నేతలు చెప్తా ఉన్నారు ఆగస్టు లోపు ఈ రుణమాఫీ చేసి చూయించు అన్నారు, కానీ ఒక నెల ముందే మేము చేసి చూయిస్తున్నామని చెప్పేసి ఆగస్టు డెడ్ లైన్ పెట్టారు కదా, మరి చూద్దామన్నట్టుగా బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. కానీ ఒక నెల ముందే మేము రుణమాఫీ ప్రక్రియ మొదలుపెట్టాం, విడుదల వారీగా చేస్తూ వస్తా ఉన్నామంటూ కూడా ఇది మా చిత్తశుద్ధి అంటూ కూడా రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. చూస్తే రైతుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఎల్లుండిలోగా రైతులకు 1,50,000 రూపాయల రుణాలను మాఫీ చేసి తమకు నిబద్ధత చాటుకుంటామని తెలిపారు. ఇక రైతులకు రుణమాఫీ చేసి వారిని ఆదుకోవాలన్నదే కాంగ్రెస్ సంకల్పమని స్పష్టం చేశారు. 10 ఏళ్ల పాలనలో తెలంగాణను తెగనమ్ముకున్న ఒక సన్యాసి ఆగస్టులోగా రుణమాఫీ చేయాలని సవాల్ విసిరాడని, తాము జూలైలోనే 1,00,000 రుణమాఫీ చేసి 6,000 కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేశామని చెప్పారు. అధికారం కోల్పోయామన్న బాధ నుంచి తండ్రి కొడుకులు ఇంకా తేరుకోలేకపోతున్నారని దుయ్యబట్టారు. 2014 ఎన్నికల కంటే ముందు సూదిని జైపాల్ రెడ్డిని సీఎంగా ప్రకటించి ఉంటే కాంగ్రెస్ కు అధికారం దక్కేదని అభిప్రాయపడ్డారు. కేంద్ర మాజీ మంత్రి దివంగత నేత సూదిని జైపాల్ రెడ్డి 5వ వర్ధంతి సందర్భంగా ఆదివారం నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో సీఎం రేవంత్ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. కొట్ర గేట్ వద్ద ఏర్పాటు చేసిన జైపాల్ రెడ్డి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కల్వకుర్తిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఈ నెల 31లోగా 1,00,000 రుణం నుంచి రైతులకు విముక్తి కల్పించబోతున్నామని ప్రకటించారు. ఆగస్టు 2 నుంచి 14 వరకు తాను విదేశీ పర్యటనలో ఉంటానని, వచ్చిన వెంటనే 2 లక్షల రుణాలన్నీ మాఫీ అవుతాయని చెప్పారు. ఆ సొమ్ములను రైతుల ఖాతాలో జమ చేస్తామని స్పష్టం చేశారు. రాజకీయాల్లో సూదిని జైపాల్ రెడ్డి లాంటి మహోన్నత వ్యక్తిత్వాలు చాలా అరుదుగా ఉంటాయని సీఎం చెప్పారు. నిజాయితీ గల నేతగా జైపాల్ రెడ్డి తెలుగు జాతికే వన్నె తెచ్చారన్నారు. రాజకీయ నేతలకు జైపాల్ రెడ్డి దార్శనికుడని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఆయనది కీలక పాత్ర అని తెలిపారు. పార్లమెంట్లో తెలంగాణ బిల్లును కొన్ని పక్షాలు వ్యతిరేకించిన సందర్భంలో మూడ్ ఆఫ్ ద హౌస్ ప్రకారం బిల్లు పాస్ అయ్యేలా చేయొచ్చని అప్పటి స్పీకర్ మీరా కుమార్ ను ఒప్పించారన్నారు. పార్లమెంటు తలుపులు మూసేసి టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం నిలిపివేసి తెలంగాణ బిల్లు పాస్ అయ్యేలా చేయడంలో జైపాల్ రెడ్డి ప్రమేయం ఎంతో ఉందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. అనేక ఒడిదుడుకులను ఎదుర్కొని రాజకీయంగా జరిగే నష్టాల గురించి అంచనాలున్నప్పటికీ తెలంగాణ రాష్ట్రం ఇవ్వడంలో సోనియా గాంధీ చూపిన చొరవ తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని తెలిపారు. ఇక తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కు 2014 ఎన్నికల్లో అధికారం దక్కకపోవడానికి ఓ తప్పిదమే కారణమన్నారు. ఎన్నికల కంటే ముందే జైపాల్ రెడ్డిని సీఎం అభ్యర్థిగా ప్రకటించి ఉంటే రాష్ట్ర రాజకీయాలు మరోలా ఉండేవని చెప్పారు. ఇక ఓవరాల్ గా తెలంగాణలో 1,00,000 రైతు రుణాల మాఫీకి సర్కార్ సిద్ధమైన నేపథ్యంలో ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సిద్ధార్థ్ అందిస్తారు. సిద్ధార్థ్, తెలంగాణకు సంబంధించి ఈ రుణమాఫీ విషయంలో ప్రభుత్వం తను అనుకున్నటువంటి సమయానికి అనుకున్న విధంగా చేసుకుంటూ ముందుకు వెళ్తుంది. ఇప్పటి చేసినటువంటి ప్రభుత్వం ఈ నెలాఖరులోపు 1,00,000 ఎవరికైతే రుణమాఫీ ఉందో దాన్ని కంప్లీట్ చేస్తామని చెప్పారు. ఇంకొక 2 రోజులే సమయం ఉన్నటువంటి నేపథ్యంలో దీన్ని 1,00,000 రుణమాఫీ ఉన్నటువంటి వాళ్లకు రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇక ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. దానికి సంబంధించినటువంటి కసరత్తు కూడా పూర్తయింది. 4వ తారీఖు నుంచి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన ఉంది. అమెరికా పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత 2 లక్షల రుణమాఫీని చేస్తామని ప్రభుత్వం చెప్పింది. ఇక ఈ రుణమాఫీకి సంబంధించి ఇప్పటికే ఎవరెవరికి రుణమాఫీ చేయాలి, దీనికి ఎంత రెవెన్యూ ఖర్చు అవుతుంది, దాన్ని ఏ విధంగా జనరేట్ చేసుకోవాలనే అంశానికి సంబంధించి కూడా పూర్తి కసరత్తు పూర్తయింది. ఇక ఇచ్చిన మాట ప్రకారం
రుణమాఫీ చేసినటువంటి నేపథ్యంలో దీన్ని సెలబ్రేట్ చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. దాంట్లో భాగంగానే వరంగల్లో ఎక్కడైతే రుణమాఫీ వరంగల్ రైతు డిక్లరేషన్ చేశారో అక్కడనే విజయోత్సవ సభ చేసుకోవాలని ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. దానికి రాహుల్ గాంధీని ఆహ్వానించాలని పార్టీలో ఒక తీర్మానం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే మొన్న లాస్ట్ టైం ఢిల్లీకి వెళ్ళినప్పుడు రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీని ఈ సభకు రావాల్సిందిగా కోరారు. ఇక పార్లమెంటు సమావేశాలు అయిన తర్వాత సభ పెట్టుకుంటే బాగుంటుందని కాంగ్రెస్ ఒక నిర్ణయం తీసుకుంది. ఇక అప్పట్లోపు ఈ రుణమాఫీ ప్రాసెస్ కూడా కంప్లీట్ అయిన తర్వాత సభ పెట్టుకోవాలని కాంగ్రెస్ భావించింది. ఈ నేపథ్యంలో ఆగస్టు 15 తర్వాత వరంగల్ వేదికగా ఈ సభ ఉండే అవకాశం ఉంది. ఇక అప్పటి వరకు ఈ రుణమాఫీకి సంబంధించినటువంటి పూర్తి ప్రాసెస్ అవుతుంది. ఎవరికైనా రాకపోతే టెక్నికల్ ఇష్యూస్ వల్ల కొందరికి రుణమాఫీ జరగట్లేదు. దానికోసం ఒక నోడల్ ఆఫీసర్ ని ప్రతి జిల్లాలో పెట్టారు. ఎవరికి ఇబ్బందులు ఉన్నా, ఎవరికి రుణమాఫీ రాకపోయినా అక్కడికి వెళ్లి తమకున్నటువంటి ఇబ్బందులను అధికారులకు చెప్తే వాళ్ళు వెంటనే స్పందించి దానికి సంబంధించి ఎక్కడ లోపం జరిగిందో తెలుసుకొని రుణమాఫీ వచ్చేలా చేస్తారని ప్రభుత్వం